చూడండి తెల్ల మినపగుళ్ళతో చేస్తానండి. అంతకుముందు నల్ల మినపగుళ్ళతోటి సున్నుండలు చేశాను. ఇప్పుడు తెల్ల వాటితో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సున్నుండల కోసం వేయించుతున్నా. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. చూడండి, ఇంకా గోల్డెన్ కలర్ రావాలండి. మంచిగా పండుగా వేగాలి. కమ్మని వాసన వస్తుంది వేస్తుంటే. అసలు వాసనకే తినాలనిపిస్తుంది అండి సున్నుండలు. చూడండి, ఈ కలర్ రావాలండి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి ఫస్ట్ కరిగించుకోవద్దు. ఇప్పుడు వేయించుకుంటూనే కరిగించుకోవాలండి. ఇప్పుడు కరిగిస్తున్నాను. 1/2 లీటర్ నెయ్యి పడుతుంది. ఇంకెక్కువ పడుతుందండి. ఇది ఎంతవరకు వస్తే అంతవరకు కలుపుతానండి. ఎంత పోస్తున్నాను అనేది మీకు చూపెడతానండి. ఇది 1/2 లీటర్ ఉంటుందండి. చూడండి, ఇంకా కలర్ రావాలండి. ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్నాం చూడు, ఇలా రావాలండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి. ఇలా అయితేనే సున్నుండలు టేస్ట్ ఉంటాయండి. పచ్చగా వేయించకూడదు, గోల్డ్ కలర్ రావాలండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సున్నుండలు. చూడండి, వేగినాయండి. ఇంకొంచెం లైట్గా వేయించాలి. మంట మీడియంలో పెట్టాలి, హైలో పెట్టకూడదండి. లేకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, పైన అయితే వేగినట్టే అనిపిస్తాయి మనకి. చాలా మంచిగా వేయించుకోవాలి. ఈ కలర్ రావాలి, గోల్డెన్ కలర్ రావాలండి. వేస్తుంటేనే కమ్మని వాసన వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. సున్నుండలు తింటాంటే కూడా తినాలనిపిస్తుందండి. ఇలా ఆగాలండి. చూడండి, అయిపోయినాయి. కేజీ అండి. కేజీకి బెల్లం ఎంత వేసుకోవాలో చెప్తాను. చూడండి, కేజీ మినపగుళ్ళకి 3/4 కిలో బెల్లం వేస్తున్నానండి. కేజీకి వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మా పిల్లలకి బెల్లం ఎక్కువ పెట్టనండి, తక్కువ మామూలుగా పెడతాను. అంతగా పెట్టద్దు పిల్లలకి. కొంతమంది ఇష్టం, కేజీకి వేసుకోవచ్చు. నేను 3/4 కిలో వేస్తున్నానండి కేజీకి. మీ ఇష్టం అండి, కేజీ అనే వేసుకోవచ్చు. మిక్సీ పడుతున్నాండి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, అరకిలో కాదండి, కేజీ పడుతుందండి ఇందులో నెయ్యి. కేజీ నెయ్యి ఖచ్చితంగా పడుతుంది. నేను కొంచెం కలుపుతున్నానండి. చూడండి, లడ్డూలు ఒక అరకిల మందం చేసుకున్నానండి. మొత్తం పిండి అయితే పట్టి పెట్టుకున్నాను. ఒకసారి చేసుకుంటే బాగుంటుందని ఇంతవరకు చేశాను. ఒక 20 రోజుల వరకు రోజుకొకటి తింటారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం చేస్తాను నేను. ఇలా పట్టి పెట్టుకుంటాను. కాకపోతే ఇందులో కేజీ నెయ్యి పడుతుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సైదమ్మ. థ్యాంక్ యూ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో. కానీ నెయ్యి మాత్రం చాలా పడుతుందండి, అది మీకు తెలిసిన విషయమేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. పోయినసారి నల్ల మినపగుళ్ళతో చేశానండి సున్నుండలు. ఇప్పుడు వైట్ మినపగుళ్ళతో చేశానండి. ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.